వెల్కమ్ టు గుండు బాస్ రివ్యూస్. సో జూలై 3, 2020 అర్ధరాత్రి 1 నుంచి 2 మధ్యలో ఉత్తరప్రదేశ్లోని బిక్రూ గ్రామంలో ఏమైందంటే అక్కడ ఉన్న 3 పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఫోర్స్ అంతా మొత్తం కలిపి 40 మంది దాన్ని హెడ్ చేస్తుంది దేవేంద్ర మిశ్రా. ఆయన డెప్యూటీ ఎస్పీ అనమాట కాన్పూర్లో. సో వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్స్టర్ని పట్టుకుందామని చెప్పేసి అయితే బయలుదేరారు. అయితే గ్యాంగ్స్టర్ని పట్టుకోవడానికి 40 మంది ఎందుకు అంటే అరెస్ట్ చేయడానికి అయితే అంతమంది అవసరం లేదండి. ఒకవేళ కనుక గ్యాంగ్స్టర్ నుంచి కూడా రిటాలియేషన్ అయితే వస్తే ఈ 40 మంది పోలీస్ ఫోర్స్ కూడా ఒక కవచం లాగా ఉంటుంది. ఆయనను పట్టుకొని అరెస్ట్ అయితే అరెస్ట్, లేదంటే స్టేజ్ ఎన్కౌంటర్ చేసేద్దామని అయితే వాళ్ళు ఫిక్స్ అయి వెళ్ళారు. సో అలా వెళ్తుండగా ఏమైందంటే ఆ గ్యాంగ్స్టర్ ఇంటి వరకు వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక 700 మీటర్స్ దూరంలో ఉండగానే పోలీస్ వ్యాన్స్ అందరు కూడా ఆపేశారు. ఎందుకంటే ఆ సౌండ్కి ఎక్కడ గ్యాంగ్స్టర్ లెగిసిపోతాడేమో అండ్ వాళ్ళ టీం అంతా అలర్ట్ అయిపోతారేమో అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు ఆపేయడం జరిగింది. సో అక్కడ ఆ ప్రాంతంలో రీచ్ అయిన తర్వాత వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు ఎక్కడ కూడా కరెంట్ లేదు అండ్ చాలా సైలెంట్గా ఉంది అండ్ చాలా చీకటిగా ఉందన్నమాట. సో ఇది అప్పుడే వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి ఈ టైంలో కరెంట్ పోవడం ఏంటి, ఇంత చీకటిగా ఉంది ఏంటి అని. అయినా సరే వాళ్ళందరూ కూడా అక్కడ దిగి స్లోగా అయితే అప్రోచ్ అవ్వడం అయితే జరుగుతుంది వాళ్ళ ఇంటి వైపు. సో అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక పెద్ద జేసీబీ రోడ్డుకి అడ్డంగా పెట్టుందనమాట. ఇదేంటి జేసీబీ ఇలా రోడ్డుకి అడ్డంగా ఎవరు పెట్టేసి ఉంటారు అని అప్పుడు కూడా వాళ్ళకి కొంతమంది డౌట్ వచ్చిందనమాట. అయినా సరే మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్తగా ఆ జేసీబీ కింద నుంచి ఒక్కొక్కరిగా ఇంకా ముందుకు వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు. సో అలా వెళ్తుండగా కొంచెం దూరం అయిన తర్వాత అకస్మాత్తుగా ఇటు సైడ్ ఇంటిపై నుంచి కొంతమంది, అవతల పక్కన ఇంటిపై నుంచి కొంతమంది ఫైరింగ్ అయితే స్టార్ట్ చేశారు పోలీస్ మెన్కి. సో అలా ఫైరింగ్లో ఆల్మోస్ట్ 8 పోలీస్ మెన్ అయితే అక్కడికక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఒక 16 మంది పోలీస్ ఆఫీసర్స్కి అయితే చాలా సివియర్ ఇంజురీస్ అయితే అయ్యిందనమాట. సో ఇది ఒక పెద్ద సెన్సేషన్గా అయిపోయింది. మొత్తం ఉత్తరప్రదేశే కాదు, మొత్తం ఇండియా మొత్తం కూడా ఒక పెద్ద సెన్సేషన్ న్యూస్ అయింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అలాంటి ఎన్కౌంటర్స్ అండ్ అలాంటి ఫైరింగ్ అనేది ఎక్కువగా మనం మావోయిస్టుల సైడ్ నుంచి చూస్తుంటాము, లేదంటే ఒక పెద్ద మాఫియా గ్యాంగ్ నుంచి చూస్తాం. కానీ ఒక బిక్రూ గావ్లో అంటే ఒక చిన్న బిక్రూ విలేజ్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఫైరింగ్ వస్తుంది అని చెప్పైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇట్స్ అ రియల్ షాకింగ్. సో ఇదంతా చేసింది ఎవరు అని అంటే వికాస్ దుబే. అసలు ఎవరి వికాస్ దుబే అంటే ఈయన గురించి చెప్పుకోవాలంటే ఒక 2001లో ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. పోలీస్ స్టేషన్లో అనమాట సంతోష్ శుక్లా, ఆయన బీజేపీలో పవర్లో ఉండగా ఒక స్టేట్ మినిస్టర్ అనమాట. సో ఆయన శివ్లీ అనే ఒక పోలీస్ స్టేషన్లోకి వచ్చి అక్కడ పోలీసుల దగ్గర మన వికాస్ దుబే మీద కంప్లైంట్ ఇవ్వడానికి అయితే చూశారు. సో అదే టైంలో వికాస్ దుబే కూడా ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి అందరు చూస్తుండగా, ఈవెన్ పోలీస్ వాళ్ళు చూస్తుండగా పాయింట్ బ్లాంక్లో ద దెన్ స్టేట్ మినిస్టర్ సంతోష్ శుక్లాని అయితే కాల్చి చంపేయడం జరిగింది. అదే కేసులో విట్నెస్ ఎవరు లేకపోయేసరికి కోర్టు నుంచి కూడా అతనికి శిక్ష పడకుండా బయటకు వచ్చేయడం అయితే జరిగింది. సో ఇంత సెన్సేషన్గా ఉన్న వికాస్ దుబే అసలు ఎవరు, అసలు ఆయన ప్రయాణం ఎలా సాగింది అనేదే ఈ వీడియో టాపిక్. ఈ వికాస్ దుబే గురించి తెలుసుకోవాలంటే మనం కొంచెం హిస్టరీలోకి వెళ్లాల్సిందే. అయితే వికాస్ దుబే 1964లో అయితే జన్మించడం జరిగింది మన బిక్రూ విలేజ్లోనే. సో ఈ బిక్రూ విలేజ్ అనేది చౌబేపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లోకి వస్తుంది. సో ఈ చౌబేపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో 1984లో నేక్చంద్ పాండే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనమాట అక్కడ గెలుపొందడం జరిగింది. సో ఆ కాన్పూర్ డిస్టిక్లో అండ్ ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో కొన్ని కమ్యూనిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఠాకూర్స్ కానీ లేదా యాదవ్స్ కానీ ఎక్కువ మంది కూడా కొంచెం పాలిటిక్స్లోను అండ్ ఇట్లాంటి గొడవల్లోనూ చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇక్కడ నేక్చంద్ పాండే గారు వచ్చేసరికి బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సో యూజువల్గా బ్రాహ్మిన్ కమ్యూనిటీ ఎప్పుడు కూడా ఎక్కువగా ప్రీస్ అండ్ ఆల్సో టెంపుల్స్లో లేదంటే ఆస్ట్రాలజీ అట్లా నార్మల్గా సెయింట్ జీవితాల్లోనే ఉండేవాళ్ళు. సో దీనివల్ల ఏమైందంటే తరచుగా ఈ కమ్యూనిటీస్ ఏదైతే ఠాకూర్ కానీ లేదా యాదవ్ కమ్యూనిటీస్ నుంచి కానీ ఈ పాండే గారికి థ్రెట్స్ ఉండేవి. అంటే వాళ్ళు చెప్పినట్టు ఈయన నడుచుకోవడము అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుండేవన్నమాట. సో ఇదే టైంలో కరెక్ట్గా మన వికాస్ దుబే ఒక కేసులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రేస్ చేయడం జరిగింది. ఏంటంటే అక్కడ ఉన్న దళితుల మీద అండ్ ఆల్సో కొందరు యువకుల మీద మన వికాస్ దుబే వెళ్ళి దాడి చేయడం జరిగింది. సో దాని మీద వీళ్ళు పోలీస్ స్టేషన్లో వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారనమాట. సో వెంటనే ఈ న్యూస్ అయితే మన పాండే గారికి అయితే తెలిసింది. సో పాండే గారు ఏం ఆలోచించారంటే సో మన బ్రాహ్మిన్ కమ్యూనిటీలో కూడా ఇలాంటి ఒక పర్సన్ ఎలివేట్ అవుతే తన పొలిటికల్ కెరియర్కి కూడా అండ్ ఆల్సో ఆల్ బ్రాహ్మిన్ కమ్యూనిటీకి కూడా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది అని భావించి ఏం చేశారంటే వెంటనే ఆ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి వెంటనే వికాస్ దుబేని అరెస్ట్ చేయకుండా ఆపిచ్చారు అండ్ ఆల్సో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఆపిచ్చారనమాట. సో దీనివల్ల ఏమైందంటే వికాస్ దుబే మీద ఏ కేసు లేకుండా అతను బయట రావడం జరిగింది.
అక్కడి నుంచి అతని ప్రస్థానం అయితే స్టార్ట్ అయింది. సో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. పెళ్లి వాళ్ళు ఉండే ఆ బస్ అనమాట. సో ఆ బస్లో వెళ్తూ ఉండగా మధ్యలో వికాస్ దుబే ఒక్కడే వచ్చి ఆ బస్ని అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా గన్ చూపించి అందరి దగ్గర ఉన్న జ్యువెలరీ ఇవన్నీ కూడా క్యాష్ అండ్ జ్యువెలరీ మొత్తం డెకైటీ చేసి పారిపోవడం జరిగింది. సో ఈ మొత్తం ప్రాసెస్లో వికాస్ దుబే అందరికీ ఏం చెప్పి నమ్మించానంటే, నేను ఒక్కడనే కాదు, నా వెనకాల చాలా మంది ఉన్నారు, సో మర్యాదగా మీరైతే డబ్బులు ఇవ్వకపోతే మిమ్మల్ని అందరినీ చంపేస్తారు వాళ్ళు వచ్చి అని చెప్పి బెదిరించగానే వాళ్ళు చాలా భయపడిపోయి అయితే ఇచ్చేశారు. కానీ అక్కడ ఎవరు లేరు, ఓన్లీ వికాస్ దుబే ఒక్కడే ఉన్నాడు. సో ఒక్కడే ఆ బస్ మొత్తాన్ని అయితే దొంగలించేసేసి బయటపడిపోయాడు. సో ఈ ఇన్సిడెంట్ కాన్పూర్ డిస్టిక్ అండ్ చౌబేపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మొత్తం మోగిపోయింది. 1989 వచ్చేసరికి మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్లో అక్కడ హరి కిషన్ గారు అయితే గెలవడం జరిగింది. సో హరి కిషన్ గారు ఫస్ట్ అయితే జనతాదళ్ మన విపి సింగ్ నేతృత్వంలో అయితే ఫస్ట్ టైం ఎమ్మెల్యే కింద అయితే అక్కడ గెలిచారు. సో అదే టైంలో ఏమైందంటే మన వికాస్ దుబే కూడా నేక్చంద్ పాండే దగ్గర నుంచి కొంచెం రాయల్టీ అంతా కూడా మన హరి కిషన్ గారి మీద అయితే పడింది. అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా క్లోజ్ అవడం జరిగింది అనమాట. సో ఇంకా అడుపు లేకుండా ఫుల్గా మన వికాస్ దుబే అయితే డకైటీ అండ్ ఆల్సో కిడ్నాపింగ్ అలాంటివి చిన్నవి స్టార్ట్ చేస్తూ ఒక మర్డర్ వరకు వెళ్ళిపోయారు అనమాట. సో 1990లో ఫస్ట్ కేసు రిజిస్టర్ అయింది వికాస్ దుబే మీద. ఏంటంటే కొంతమంది దళితుల మీద ఇలానే అటాక్ చేస్తుండగా ఈసారి అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. మళ్ళీ 1992లో ఒక దళిత యువకుడిని అయితే మర్డర్ కేసులో మాత్రం మళ్ళీ ఇంకోసారి కేసు ఎఫ్ఐఆర్ అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది. సో ఈ 2 కేసుల్లో కూడా అతనికి బెయిల్ వచ్చి అండ్ ఆల్సో తర్వాత ఆ కేసు కూడా కొట్టేశారనమాట. 1993లో ఆయనకి ఏ శిక్ష పడకుండా మళ్ళీ బయటకు వచ్చేసారు. సో దీనంతటికి కారణం ఎవరంటే అతనికి ఉన్న పొలిటికల్ కనెక్షన్స్ అని చాలామంది చెప్తుంటారు, ఎస్పెషల్లీ మన హరి కిషన్ గారు. సో హరి కిషన్ గారు ఏంటంటే ఫస్ట్ జనతాదళ్లో నుంచి గెలిచారు. దాని తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ తీసుకొని 93లో మళ్ళీ గెలవడం జరిగింది. సో అక్కడ ఇన్స్టేబుల్ గవర్నమెంట్ వల్ల మళ్ళీ ఏమైందంటే 95లో కూడా మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి అనమాట. సో ఆ టైంలో మన హరి కిషన్ గారికి అయితే టికెట్ ఇవ్వలేదు బీజేపీ పార్టీ వాళ్ళు. సంతోష్ శుక్లా గారికి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ రెబల్ క్యాండిడేట్ కింద హరి కిషన్ గారు మన సంతోష్ శుక్లా గారితో ఎలక్షన్స్తో పోటీపడి 1200 ఓట్స్ మెజారిటీతో అయితే గెలవడం జరిగింది. సో ఈ గెలుపులో మెయిన్ పాత్ర పోషించింది ఎవరైనా ఉన్నారంటే అది వికాస్ దుబేనే. సో మెల్లమెల్లగా వికాస్ దుబే అయితే ఒక గ్యాంగ్ అయితే ఫామ్ చేసుకున్నారు. ఆ గ్యాంగ్ పేరే బుల్లెట్ గ్యాంగ్. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా బుల్లెట్ వెహికల్స్లో వెళ్తుంటారు. అండ్ అతని క్లోజ్ ఫ్రెండ్ వచ్చేసరికి రాజు నిగమ్ అనమాట. మోస్ట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే బిజినెస్లు చేస్తుంటారో వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేయడము, నెక్స్ట్ ఇండస్ట్రియలిస్ట్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు మాకు ట్యాక్సులు కట్టాలని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి మంత్లీ ట్యాక్సెస్ తీసుకునే వాళ్ళు అనమాట. ఇలా జరుగుతున్న సమయంలో 1997 వికాస్ దుబే ఏం చేశాడంటే మన రాజు నిగమ్ వాళ్ళ చెల్లెల మీద మనసు పడ్డాడు. ఎందుకంటే రాజు నిగమ్ వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్తూ ఉండేవాడు. అదే టైంలో వాళ్ళ చెల్లెల్ని చూసి ఇద్దరు కూడా ఒకరికొకరు ఇష్టపడ్డారనమాట. సో ఈ విషయం రాజు నిగమ్ వారి ఇంట్లో అయితే అస్సలు ఒప్పుకోలేదు. వికాస్ దుబే అయితే ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయి బయట పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది. అప్పటి నుంచి రాజు నిగమ్ అండ్ వికాస్ దుబే ఇద్దరి మధ్యలో వైరుధ్యం అయితే ఎక్కువగా పెరిగిపోయింది. సో పెళ్ళైన తర్వాత కూడా వికాస్ దుబే అయితే తన నేర చరిత్రను అయితే ఆపలేదు. అండ్ బిక్రూ విలేజ్ మొత్తాన్ని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అనమాట. పెళ్ళైన కరెక్ట్గా 2 years తర్వాత ఒక జుంగి బాబా అతను ఏం చేశాడంటే ఇతనికి 7 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అతని దగ్గర. సో ఆ ల్యాండ్ నాకు కావాలని చెప్పి వికాస్ దుబే అయితే బెదిరించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఆయన ఇవ్వను అని రెసిస్ట్ చేశాడో అతను అయితే చంపేయడం జరిగింది. సో ఆ కేసు అనేది మళ్ళీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందనమాట వికాస్ దుబే మీద. సో వాళ్ళ బంధువులు ఎవరైతే వాళ్ళు కొడుకున్నారో ఆయన కేసు అయితే ఫైట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ మళ్ళీ వాళ్ళే వచ్చి కేసు వాపస్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దానికి మెయిన్ కారణం వికాస్ దుబే వాళ్ళ మనుషులు వచ్చి బెదిరించడం జరిగింది బాగా. సో అదే టైంలో వికాస్ దుబే కూడా జైల్లో ఉంటుండగానే అక్కడ ఉన్న జిల్లా పరిషత్ ఎన్నికల్లో అయితే గెలవడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చాడో ఆ కేసు ఎప్పుడైతే వాపస్ తీసుకున్నారో వికాస్ దుబే బయటకు రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత ఇంకా అతని నేరాలకైతే అడ్డు లేకుండా అయిపోయింది అనమాట. ఇంకా చాలా ఎక్స్టార్షన్స్ అండ్ ఆల్సో కలెక్షన్స్ అయితే ఆయన వసూలు చేయడం జరుగుతుంది. ఇంతటితో ఆగకుండా వికాస్ దుబే తను చదివిన ఇంటర్ కాలేజ్లో తారాచంద్ ఇంటర్ కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్ సిద్ధేశ్వర్ పాండేని ఒక ల్యాండ్ కోసం అయితే డిమాండ్ చేయడం జరిగింది. దానికి అతను ఒప్పుకోకపోయేసరికి షివ్లీ బస్ స్టాండ్లో నడి రోడ్డున నిట్ట మధ్యాహ్నం అతన్ని అయితే చంపేయడం జరిగింది. సో దాని మీద కేసు మళ్ళీ ఫైల్ చేయడం తో మళ్ళీ వికాస్ దుబే అయితే జైలుకి వెళ్ళారు. సో అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా కోర్టు అయితే యావజ్జీవ కారాగార శిక్ష అండ్ కొంతమందికి అయితే డెత్ పెనాల్టీ కూడా విధించింది అనమాట. అయితే ఇక్కడ వికాస్ దుబే ఏం చేశాడంటే దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేసి అప్పీల్ చేసేసరికి అండ్ ఆల్సో ఎవరైతే విట్నెసెస్ చెప్పారో ఈ కేసులో వికాస్ దుబే చంపాడు అని వాళ్ళందరూ కూడా ఇప్పుడు అగెయిన్స్ట్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళకు కూడా బెదిరింపులు ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేసరికి
వాళ్ళు మళ్ళీ కేసు వీక్ అయిపోయేసరికి మళ్ళీ వికాస్ దుబేని అయితే బయటికి పంపించడం జరిగింది. అలా వికాస్ దుబే ఈ హత్య కేసులో కూడా శిక్ష పడకుండా బయటికి రావడం జరిగింది అనమాట. సో ఇది ఇలా ఉండగా సంతోష్ శుక్లా గారు గుర్తున్నారు కదా, అతను ఓడిపోయారు కదా. సో వాళ్ళ తమ్ముడు అయితే అక్కడ లలన్ బాజ్పేయి, అతను మున్సిపాలిటీ ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. అతను కూడా రూమర్స్ ఏంటంటే ఈ మామూలన్నీ వసూలు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ వికాస్ దుబే ఏమన్నా ఆలోచించాడంటే ఇద్దరు కలిసి ఒకే వ్యక్తి మీద షేర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. సో ఒకరిని ఎలిమినేట్ చేయాలి కంపల్సరీ అని చెప్పి ఆయన భావించాడు. అండ్ దాంతో పాటుగా 2000లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. అండ్ అప్పుడు సీఎం ఎవరో తెలుసా మీకు? రాజ్నాథ్ సింగ్ అనమాట. అదే ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ఉన్నారు కదా రాజ్నాథ్ సింగ్ గారు. సో ఆయనే మన యూపీకి సీఎంగా ఉన్నారు అప్పుడు. సో అదే టైంలో ఏమనుకున్నాడు అంటే ఇంకా ఈ కలెక్షన్లు ఎవరైతే చేస్తారో అది కేవలం అయితే నేనైతే ఉండాలి, లేదంటే లలన్ బాజ్పేయి అని ఉండాలి, అంతేగాని మేము ఇద్దరం కలిసి అయితే మేము ఇది చేయలేము అని చెప్పి లలన్ బాజ్పేయి వాళ్ళ ఇంటికి అటాక్ చేయడానికి అయితే వికాస్ దుబే వెళ్ళారు. సో ఇదే ఇన్ఫర్మేషన్ మన సంతోష్ శుక్లా గారికి అయితే తెలిసింది. ఆ టైంలో ఆయన స్టేట్ మినిస్టర్ అనమాట. ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకి మినిస్టర్ పదవి దొరికింది రాజ్నాథ్ సింగ్ గవర్నమెంట్లో. అయితే సంతోష్ శుక్లా గారు పోలీస్ స్టేషన్కి వెంటనే ఇన్ఫార్మ్ చేసేసి ఏం చెప్పారంటే మీరు వెంటనే మీ ఫోర్స్ తీసుకొని లలన్ బాజ్పేయి ఇంటికి వెళ్ళండి, ఎందుకంటే వికాస్ దుబే వాళ్ళ మనుషులతో అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ అదే కాదు నేను కూడా వస్తున్నాను, అందరం కలిసి అక్కడికి వెళ్దాము అని చెప్పడం జరిగింది. సో వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్ మన వికాస్ దుబేకి కాల్ చేసి అయితే చెప్పేశాడు అనమాట, మన సంతోష్ శుక్లా ఇక్కడికి వస్తున్నాడు అండ్ పోలీస్ ఫోర్స్ అంతా కలిసి మీ మీద అటాక్ చేయడానికి అయితే రాబోతుంది అని. అయితే వికాస్ దుబేకి ఎప్పుడైతే ఇది తెలిసిందో లలన్ బాజ్పేయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు అనమాట, షివ్లీ పోలీస్ స్టేషన్. అక్కడ మన సంతోష్ శుక్లా గారు వచ్చి పోలీస్ స్టేషన్లో పదండి మనం బయలుదేరదాము, ఇక్కడ ఫోర్స్ అంతా తీసుకొని రెడీగా ఉండండి, వికాస్ దుబే అక్కడని అరెస్ట్ చేద్దాము పదండి అని చెప్తే అక్కడ పోలీస్ స్టేషన్లో ఏ రియాక్షన్ లేదనమాట. సో ఆయన షాక్ తిన్నారు. సో అదే టైంలో మన వికాస్ దుబే కూడా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరి మీద మాట పెరిగి డైరెక్ట్గా వికాస్ దుబే సంతోష్ శుక్లాని పోలీసులు అందరు చూస్తుండగా పోలీస్ స్టేషన్లోనే మర్డర్ చేయడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ లలన్ బాజ్పేయి ఎవరిని చూసైతే రెచ్చిపోతున్నాడో అతన్నే లేకుండా చేస్తే ఇంకా అడ్డు ఉండదు అని చెప్పి భావించడంతో ఆయన సంతోష్ శుక్లాని అయితే మర్డర్ చేయడం జరిగింది. సో ఇది చేసిన తర్వాత వికాస్ దుబే అయితే పరారీలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఈ న్యూస్ అయితే లలన్ బాజ్పేయికి తెలియంగానే అన్నం చూడడం కోసమని ఇంటి నుంచి అయితే పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. తర్వాత కేసు ఫైల్ చేశారు అండ్ ప్రధాన నిందితుడుగా వికాస్ దుబే అయితే ఈ కేసులో ఉన్నాడు అనమాట. సో 2001లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. 2002లో మన వికాస్ దుబే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత ఈ కేసు విచారణలో గూస్ బంప్స్ తెప్పించే కొన్ని విషయాలు ఉన్నాయి. అదేంటంటే కేసులో విట్నెసెస్ ఎవరు లేరంట, అంటే ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా తెలియదంట ఎవరు చంపారు అనేది. అండ్ అది 5 మీటర్స్ దూరం నుంచి కాల్చారు, అది తుపాకీతో కాల్చారు, ఇది పిస్తల్ కాదు అది ఇది అని చెప్పి వాళ్ళు కేసు చాలా వీక్గా రాశారు. అండ్ ఆల్సో ఎవిడెన్స్ కూడా లేకపోయేసరికి అండ్ ఆల్సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేసరికి అక్కడ పాయింట్ బ్లాంక్లో 9 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో కాల్చడం జరిగిందని చెప్పారు. సో దాంతో ఏమైందంటే ఈ కేసు పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అండ్ విట్నెసెస్ ఇవన్నీ లేకపోయేసరికి కేసు చాలా వీక్ అయిపోయి వికాస్ దుబేని అయితే మళ్ళీ శిక్ష పడకుండా బయటకు వచ్చేసాడు అనమాట. సో ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నా సరే వికాస్ దుబేని ఆపేవాళ్ళు లేరు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అతనుకున్న పొలిటికల్ కాంటాక్ట్స్. అండ్ ఇది లోవర్ కోర్టులో జరిగింది ఈ జడ్జిమెంట్ అంతా. దీన్ని అపీల్ చేస్తూ హయ్యర్ కోర్టుకి కూడా వెళ్ళలేదు. గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే, వాళ్ళ సొంత మినిస్టర్ని చంపినప్పటికీ కూడా వాళ్ళు దీన్ని సవాలు చేస్తూ ఈ తీర్పుని వాళ్ళు హైకోర్టు వరకు కూడా వెళ్ళలేదు. కాకపోతే ఏమైందంటే హరికిషన్ ఎప్పుడైతే బీఎస్పీతో ఉన్నాడో మన వికాస్ దుబే కూడా బీఎస్పీతో వాడు. అయితే బీఎస్పీకి మన వికాస్ దుబే ఒక తలనొప్పిగా మారిపోయాడు అని చెప్పి వాళ్ళు భావించి అతని పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. కానీ 2002 కేసులో కోర్టు కేసులో ఎప్పుడైతే వికాస్ దుబే వెళ్ళాడో ఆయనకి కంప్లీట్ సపోర్ట్ మొత్తం కూడా బీఎస్పీలో ఉన్న లీడర్స్ మాత్రం అతనికి అందించాడు అనమాట. అయితే ఎప్పుడైతే కోర్టు నుంచి బరీ అయ్యాడో అప్పటి నుంచి ఇంకా వికాస్ దుబే కాన్ఫిడెన్స్ రెట్టింపు అయిపోయింది. ఇంకా రెట్టింపు అయిపోయి కొన్ని బిజినెసెస్ స్టార్ట్ కూడా చేసేసాడు. అందులో ఏంటంటే డ్రగ్స్ బిజినెస్ అనమాట. 2006లో డ్రగ్స్ కేసులో స్మగ్లింగ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా వికాస్ దుబేని పట్టుకున్నారు. విట్నెసెస్ లేకపోయేసరికి వికాస్ దుబేకి అయితే అక్కడ బెయిల్ దొరికింది. సో బెయిల్ దొరకంగానే మళ్ళీ ఒకసారి వికాస్ దుబే జైలు నుంచి బయటికి రావడం అయితే జరిగింది. సో ఈ క్రమంలో 1990 నుంచి 2006 వరకు ఎన్నో కేసెస్ అనమాట, ఆల్మోస్ట్ 40 to 50 కేసెస్ వరకు అతని మీద నమోదయ్యాయి. అందులో ఒక 4 మర్డర్ కేసెస్ అండ్ ఆల్సో 6 to 7 అటెంప్ట్ మర్డర్ కేసెస్. దాంతోపాటుగా
ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ అండ్ కొత్తగా ఈ డ్రగ్స్ కేసెస్ కూడా తన మీద అయితే ఉన్నాయన్నమాట. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి. ఈ బిక్రూ విలేజ్లో ఒకసారి బాగా ఫెమైన్ వచ్చిందనమాట. సో తాగడానికి నీళ్ళు లేదు ఎవరి దగ్గర. అయితే మన వికాస్ దూబే దగ్గర అయితే ఒక బావి ఉండేది. ఆ గ్రామంలో ఉండేవాళ్ళు ఆ బావిలో నుంచి నీళ్ళు తీసుకొని తాగేవాళ్ళు అనమాట. అయితే అలా తాగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ బిక్రూ విలేజ్కి మన వికాస్ దుబే కింగ్ అని చెప్పి స్లోగన్స్ రేస్ చేస్తూ వాళ్ళు ఒక బకెట్ వాటర్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అయితే అలా చేయలేదంటే ఏమైందంటే ఒక 10 years బాలుడు అనమాట అలా పిలవడం మర్చిపోయి డైరెక్ట్గా బకెట్ నుంచి వాటర్ తీసుకుంటాడు ఆ వెల్ నుంచి. అయితే దానికి ఆయన అనుచరులకి కోపం వచ్చి ఆ బాలుడిని చెట్టుకి అలాడి తీసేశారనమాట. వికాస్ దుబే అరాచకాలన్నీ కూడా ఇంకా గ్రామాల్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇంకా కేసులు పెట్టడం కూడా వేస్ట్ అని భావించారు. ఎందుకంటే మ్యాక్సిమం ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న పోలీస్ వాళ్ళు కూడా ఎక్కువగా బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో దాంతో వాళ్ళు కేసెస్ కూడా చాలా కూడా ఫైల్ చేసేవాళ్ళు కాదు, కంప్లైంట్స్ తీసుకునే వాళ్ళు కాదు. అండ్ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసులే వెళ్ళి విట్నెసెస్ని బెదిరించి కంప్లైంట్లు వాపస్ తీసుకునేలా చేసేవాళ్ళు అనమాట. సో దాంతో ఇంకా చేసేది ఏం లేక అతను చేసే అరాచకాలన్నీ భరిస్తూ జనాలు అక్కడ బతికేవాళ్ళు. సో వికాస్ దుబే అయితే అంతటితో ఆగకుండా ఇంకా ఇంకా కావాలి అన్నట్టుగా తన సొంత వాళ్ళని కూడా బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఎంత దారుణం అంటే అతని సొంత కజిన్ అయిన అనురాగ్ దుబే దగ్గర నుంచి కూడా ల్యాండ్ ఇస్తావా లేదంటే నిన్ను కిడ్నాప్ చేసి చంపేయమంటావా అని చెప్పి బెదిరించడం జరిగింది. అదే కాకుండా ఇంకా ప్రశాంత్ దుబే అతని ఇంకొక కజిన్ దగ్గర కూడా సేమ్ ఇదే ల్యాండ్ గొడవల్లో అండ్ ప్రాపర్టీ గొడవల్లో వాళ్ళని చంపేస్తానని చెప్పి అయితే బెదిరించారనమాట. సో వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు డిప్యూటీ ఎస్పీ వచ్చేసరికి మన దేవేంద్ర మిశ్రా అనమాట. సో ఆయన దేవేంద్ర మిశ్రా కంప్లైంట్లు తీసుకొని డైరెక్ట్గా వికాస్ దుబే దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇవ్వడానికి అయితే వెళ్తారు. ఆ టైంలో వికాస్ దుబే దేవేంద్ర మిశ్రాని చాలా అవమానించడం అయితే జరిగిందనమాట. సో దానికి అతనికి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతూ అతను ఏమంటాడంటే లంగడా అంటే కుంటోడా అని. ఎందుకంటే వికాస్ దుబేకి 2006లో ఒక యాక్సిడెంట్ అవుతుంది. అయితే యాక్సిడెంట్ అయినప్పుడు 2006 నార్కోటిక్స్ కేసులో పట్టుబడ్డాడని చెప్పాను కదా. సో ఈ మెడికల్ కండిషన్ చూపించి అతనికి బెయిల్ ఇస్తారు అండ్ ఆల్సో ఎవిడెన్స్ కూడా ఉండదు. సో అన్ని కారణాల వల్ల వికాస్ దుబేకి అయితే అప్పుడు బెయిల్ వస్తుంది. సో అప్పటి నుంచి కూడా వికాస్ దుబేకి కొంచెం ఆ కాల్ అనేది సరిగా పనిచేయదనమాట. అందుకనే అతనికి కుంటోడా అన్నట్టుగా అతను అవమానిస్తూ మాట్లాడాడు దేవేంద్ర మిశ్రా. అలా మాట్లాడి వెళ్ళిపోవడం జరిగిద్ది. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఇద్దరి మధ్యలో రైవలరీ నడుస్తుంది అనమాట, డిప్యూటీ ఎస్పీ దగ్గర అండ్ మన వికాస్ దుబే మధ్యలో. అండ్ July 2, 2020 మళ్ళీ వికాస్ దుబే మీద ఒక కంప్లైంట్ ఫైల్ అవ్వడం జరుగుతుంది. అయితే 2 months నుంచి అక్కడ ఉన్న ఎస్ఎస్పీకి వికాస్ దుబే మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ ఇస్తుండేవాడు మన దేవేంద్ర మిశ్రా. పోలీసులు కేసులు ఫైల్ చేయకపోయినప్పటికీ కూడా అతని మీద ఆల్మోస్ట్ 60 కేసెస్ ఉన్నాయంటే ఆలోచించండి. అతనికి ఇంకా తెలియని కేసెస్ ఇంకెన్ని ఉంటాయో. ఓకే, అయితే అక్కడ ఎస్పీ కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదనమాట. సో ఎస్పీది కూడా ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో వేరే బ్రాంచ్కి, దినేష్ కుమార్ అయితే కొత్త ఎస్పీ కింద కాన్పూర్లో వస్తాడు. సో వచ్చినప్పుడు అయితే ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో అది చూపించుకొని సో డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్తో అతను ఏం చేస్తాడంటే ఒక 3 police stations దగ్గర ఉన్న పోలీస్ ఫోర్స్ని అయితే రిక్వెస్ట్ అడుగుతారు. అతన్ని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడమో లేదంటే ఎన్కౌంటర్ చేయడమో అనేది వాళ్ళైతే డిసైడ్ అవుతారు అనమాట. సో అలా బిక్రూ విలేజ్ నుంచి ఒక పోలీస్ స్టేషన్ అండ్ ఆల్సో చౌబేపూర్లో ఉన్న మిగిలిన 2 పోలీస్ స్టేషన్ నుంచి ఫోర్స్ వికాస్ దుబే ఇంటి దగ్గరికి తీసుకొస్తారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఇది చాలా సీక్రెట్గా ఉంచాల్సిన మిషన్ అనమాట. అయితే సీక్రెట్గా ఉంచాల్సిన మిషన్ కాబట్టి ఎక్కువగా బ్రీఫింగ్ పోలీస్ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి కూడా పెద్దగా ఐడియా లేదు అక్కడ పోలీస్ వాళ్ళకి. సో ఇదే క్రమంలో ఏమవుతుందంటే SHO వినయ్ తివారీ నేను రాను సార్ అని చెప్పి చాలా బెట్టు చేస్తూ ఉంటాడు అనమాట మన దేవేంద్ర మిశ్రా దగ్గర. అయితే దేవేంద్ర మిశ్రా రావాల్సిందే అని చెప్పి నేను కూడా వస్తుంటాను పదండి మనం అందరం కలిసి వెళ్దాం అని చెప్పి దేవేంద్ర మిశ్రా ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు వినయ్ తివారీ కూడా సరే సార్ నేను కూడా వస్తానని చెప్పి రావడం జరుగుద్ది. వినయ్ తివారీ ఏం చేస్తాడంటే అందరూ ముందుకు వెళ్తుండగా ఎప్పుడైతే JCB అడ్డం వస్తుందో సో అదే టైంలో వినయ్ తివారీ బ్యాక్ సైడ్ పరిగెడతాడు అనమాట. ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 hours బిఫోర్ అయితే మన వికాస్ దుబేకి అయితే హింట్ ఇవ్వడం జరుగుద్ది. సో ఆ టిప్ ఆఫ్ ఇచ్చింది ఎవరో కాదు మన వినయ్ తివారీ అనమాట. సో అలా జరిగిన తర్వాత ఈ దేవేంద్ర మిశ్రా వాళ్ళ టీం అందరు కూడా బ్యాడ్లీ ఇంజూర్ అయిపోతారు అండ్ చాలామంది చనిపోతారు. సో దేవేంద్ర మిశ్రాకు కూడా బుల్లెట్స్ తగులుతాయి అనమాట. పాపం అతను హైడౌట్లోకి వెళ్ళిపోతాడు ఎప్పుడైతే బుల్లెట్స్ తగులుతాయో. సో అలా హైడౌట్లోకి వెళ్ళినప్పుడు
వికాస్ దుబే మనుషులు క్లియర్గా దేవేంద్ర మిశ్రాని టార్గెట్ చేస్తారన్నమాట. టార్గెట్ చేసి అతన్ని చంపేసి సో అతని 2 అరికాళ్ళు అయితే గొడ్డలతో నరికేయడం జరుగుద్ది. అంతేకాకుండా అతని తలను కూడా నరికేశారనమాట వాళ్ళు. సో ఈ క్రైమ్ చూసిన తర్వాత ఎలాగైనా సరే వికాస్ దుబేని పట్టుకోవాలి అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. సో ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే పోలీస్ వాళ్ళు వెళ్ళిపోయారో ఈ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత వికాస్ దుబే అయితే హైడౌట్లోకి వెళ్ళిపోయాడు మళ్ళీ. ఎందుకంటే ఏమనుకున్నాడంటే ఒక 10 days తర్వాత ఎప్పుడైతే సెటిల్ అవుతుందో అప్పుడు మళ్ళీ వాపస్ వచ్చేద్దాము, మళ్ళీ మేనేజ్ చేసుకుందాం, ఇలాంటివి మనం ఎన్నో చూసాం కదా అని అనుకున్నాడు అనమాట. కానీ ఈసారి మాత్రం గవర్నమెంట్ కూడా చాలా దృఢ నిశ్చయంతో ఉంది. అక్కడ యోగి సర్కారు మామూలుగానే ఠోక్ దే అనే ప్రిన్సిపల్తో చాలా మంది మాఫియా డాన్లను అయితే చంపేశారు అక్కడ ఎన్కౌంటర్లో. సో మళ్ళీ ఇతని మీద కూడా అదే ఆపరేషన్ జరిగింది. ఆల్మోస్ట్ 3000 పోలీస్ పర్సనల్స్ అందరూ కూడా వికాస్ దుబేని ఎత్తకడంలో నిమగ్నమై ఉన్నారంటే ఇది అతిశయోక్తి కాదండి. సో ఇది తట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే ఫస్ట్ కాన్పూర్ నుంచి ఫరీదాబాద్ వెళ్ళాడు. ఫరీదాబాద్ నుంచి కోటా వెళ్ళి కోటా నుంచి ఉజ్జయిన్ వరకు వెళ్ళిపోయాడు అనమాట మధ్యప్రదేశ్. ఎందుకంటే స్టేట్లో ఉంటే ఇంకా కంపల్సరీ ఎన్కౌంటర్లు అవుతాయని. అప్పటికి అతని రిలేటివ్ అయిన అమర్ దుబే, అమిత్ దుబే వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేసేసి చంపేస్తారు. వీళ్ళందరూ కూడా వికాస్ దుబేకి చాలా క్లోజ్ అండ్ పర్సనల్ బాడీ గార్డ్స్ అనమాట. సో వాళ్ళని అయితే ఫస్ట్ ఇమ్మీడియట్గా మరుసటి రోజునే ఎన్కౌంటర్ చేసేసారు వాళ్ళిద్దరిని. అండ్ దాని తర్వాత వికాస్ దుబే కోసం అయితే గాలింపు జరిగింది. సో ఫైనల్గా ఇవన్నీ చూస్తుండగా ఇంకా వికాస్ దుబేకి అర్థమైపోయింది ఏంటంటే నేను కనుక ఒకవేళ పోలీసులకి దొరికిపోతే నన్ను ఎన్కౌంటర్లో చంపేస్తారు. అలా కాకుండా నేను ఉజ్జయిన్లో ఒక మహాకాళి టెంపుల్లో ఉంటే అక్కడ ఎన్కౌంటర్ చేయలేరు. సో పోలీసులు పట్టుకున్నా నన్ను జైల్లో వేయాలి, సో నేను సేఫ్ అవుతాను అనే ఒక కారణంతో అతను మాస్క్ కూడా పెట్టుకోకుండా అక్కడ పూలు అమ్మే వాడి దగ్గరికి వెళ్ళి కావాలని తీసుకున్నాడు అనమాట. సో ఆయన పోలీసులకి అయితే టిప్ ఆఫ్ ఇచ్చాడు. మధ్యప్రదేశ్ పోలీసులు వచ్చి వికాస్ దుబేని అయితే అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేస్తున్నప్పుడు గట్టిగా వికాస్ దుబే నేను వికాస్ దుబే కాన్పూర్ వాలా అని 2 సార్లు అరవడం జరిగింది. అండ్ దాంతో పోలీసు వాళ్ళు కూడా డిప్ప మీద అయితే కొట్టారు. కావాలంటే వీడియో చూడండి. ఇది అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ వీడియో అనమాట. సో అలా అరిచిన తర్వాత మధ్యప్రదేశ్ పోలీసులు అయితే క్రెడిట్ తీసుకున్నారు వికాస్ దుబేని పట్టుకోవడంలో. అండ్ వెంటనే యూపీ పోలీసులకి అయితే హ్యాండ్ ఓవర్ చేశారనమాట. సో ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత July 9th అంటే కరెక్ట్గా 6 days అయిన తర్వాత July 9th రోజునైతే అరెస్ట్ చేశారు. అండ్ July 10th అయితే యూపీ పోలీసు వాళ్ళు వాపస్ తీసుకెళ్తున్నారు యూపీకి. అప్పుడు బాగా వర్షం పడి వెళ్తున్న దారిలో అది కనబడక వాళ్ళకి అండ్ సడన్గా మొత్తం మేకల మంద అంతా వచ్చేసరికి వెహికల్ కొంచెం అదుపు తప్పి ఇలా పడిపోయింది అనమాట, బోర్లా పడిపోయింది. అదే టైంలో మన వికాస్ దుబే అయితే పరిగెత్తి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. గన్తో మళ్ళీ పోలీసులను ఫైర్ చేయడానికి అయితే ట్రై చేశాడంట. అయితే పోలీసు వాళ్ళు అయితే ఎన్కౌంటర్ చేసేసారు వికాస్ దుబేని. కానీ ఇక్కడ అందరికీ వచ్చే రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే వికాస్ దుబేకి ఆల్రెడీ కాళ్ళు పనిచేయదు కదా సరిగ్గా. అలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు వికాస్ దుబే ఎలా పరిగెత్తుకొని తప్పించుకున్నాడు అనేదే ఒక పెద్ద పాయింట్ అయింది. ఈ ఎన్కౌంటర్ లీగల్గా కరెక్టా కాదా అనే దాని మీద చాలా ఆర్గ్యుమెంట్లు జరిగాయి అనమాట. అండ్ ఘటన జరిగిన నెక్స్ట్ డేకే ఇన్ఫ్యాక్ట్ వికాస్ దుబే ఇల్లు మొత్తం ఆయన ఉన్న కార్లన్నీ కూడా ఒక బుల్డోజర్ తీసుకొచ్చి యూపీ గవర్నమెంట్ అయితే మొత్తం దాన్ని పడగొట్టేయడం అయితే జరిగింది. సో ఇది లీగల్గా కరెక్టా కాదా అన్న దాని మీద కూడా క్వశ్చన్స్ చాలా రేస్ చేశారు ఆ టైంలో. అండ్ ఎప్పుడైతే వికాస్ దుబే ఎన్కౌంటర్ జరిగిందో ప్రామినెంట్ పర్సన్స్ మాయావతి కూడా దీన్ని క్యాష్ చేద్దామని చూసింది. ఎందుకంటే మాయావతి సోషల్ ఇంజనీరింగ్ పాలసీ ప్రకారంగా ఎక్కువగా బ్రాహ్మిన్స్కి అయితే టికెట్స్ ఇచ్చి తన పవర్లోకి అయితే రావడం జరిగింది. సో మళ్ళీ సేమ్ సోషల్ ఇంజనీరింగ్ సెంటిమెంట్ అండ్ ఎమోషన్ యూస్ చేద్దామని చెప్పి ఒక సింపతి అయితే వికాస్ దుబే ఎన్కౌంటర్ మీద అయితే తను చూపించింది. అంతేకాకుండా సల్మాన్ ఖుర్షిద్ ఎవరైతే ఎక్స్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నాడో అతను కూడా ఇలాంటి ఎన్కౌంటర్ ఏంటి ఇంత లీగల్గా కరెక్టా, అసలు ఏం జరుగుతుంది, అన్యాయం జరిగింది అన్నట్టు అతను కూడా అయితే కామెంట్ చేశారు. అండ్ దీంతో పాటుగా ఫేస్బుక్ అండ్ అదర్ సోషల్ మీడియాలో బ్రాహ్మిన్ కమ్యూనిటీ అయితే చాలా దువ్వబట్టింది అనమాట. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ వచ్చేసి ఠాకూర్ కమ్యూనిటీకి చెందినవాడు. సో కావాలని బ్రాహ్మిన్ కమ్యూనిటీని వీళ్ళు టార్గెట్ చేశారు అని చెప్పి ఒక పొలిటికల్ ఎజెండాని అయితే స్టేజ్ మీద తీసుకురావడం అయితే జరిగింది. సో ఫైనల్గా ఏదేమైనా సరే ఆ బిక్రూ విలేజ్లో మాత్రం ప్రజలందరూ అయితే స్వీట్స్ పంచుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మన వికాస్ దుబే సొంత వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళ మదర్ వికాస్ దుబే మదర్ కూడా చచ్చిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందని చెప్పింది అనమాట. కానీ వాళ్ళ ఫాదర్ మాత్రం అలా చేయకూడదు అన్నట్టు ఆయన చెప్పాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం ఎంత రౌడీ షీటర్ అయినా సరే, మనకి ఎంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా సరే, ఎప్పుడో ఒకప్పుడు మాత్రం అది
తిరిగి మనకి తగులుకుంటుంది. మనం చేసే పాపాలు మాత్రం అవి ఎక్కడికి పోవు, మళ్ళీ మనకే రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో యూపీలో ఉన్న ఒక గ్యాంగ్స్టర్ తన జైల్లో ఉండి కూడా ఎలక్షన్లు ఎలా గెలిచాడు, అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో అతను చేసే క్రైమ్స్ నుంచి అలా తప్పించుకుంటూ వచ్చారు. అంటే పొలిటికల్ వాళ్ళు చేసే క్రైమ్స్ అసలు బయటకు వస్తాయా, ఎక్స్పోజ్ అవుతాయా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. వికాస్ దుబే లాంటి వాళ్ళు యూపీలోనే కాదండి, మన ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి వాళ్ళు గెలిచి అసెంబ్లీలో కూడా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రజలందరూ కూడా నెక్స్ట్ మన ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు ఇలాంటి గ్యాంగ్స్టర్స్కి కానీ అలాంటి సంబంధాలు ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నా సరే, లేదా అలాంటి గ్యాంగ్స్టర్స్కి హెల్ప్ చేస్తున్న పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నా సరే, నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం జాగ్రత్తగా చూసి మీరు ఓటేసుకోండి. మీ అమూల్యమైన ఓటును మాత్రం వేస్ట్ చేసుకోకండి. మంచి వాళ్ళని గెలిపించండి, దేశాన్ని కాపాడుకుందాం. జై హింద్.